టాలీవుడ్ లవర్ బాయ్గా ఒక వెలుగు వెలిగాడు ఉదయ్ కిరణ్ గారు. అమ్మాయిల ఫేవరెట్ హీరోగా ఎనలేని క్రేజ్ సొంతం చేసుకున్నాడు. కానీ వరుస పరాజయాలు, క్రమంగా సినిమా అవకాశాలు తగ్గడంతో డిప్రెషన్లోకి వెళ్ళిపోయాడు. బాధతో సూసైడ్ చేసుకొని చనిపోయాడు. అందరినీ విషాదంలో ముంచేసి వేరే లోకానికి వెళ్ళిపోయాడు. ఒకానొక దశలో వరుసగా పరాజయాలు ఎదుర్కొన్నాడు ఉదయ్ కిరణ్ గారు. స్టార్ హీరో రేంజ్ నుంచి సినిమా అవకాశాల కొరకు వెతుక్కునే స్థాయికి వచ్చాడు. అయితే ఈ బాధను అతను భరించలేకపోయాడు. తన ఇంట్లోనే ఆత్మహత్య చేసుకొని సినీ అభిమానులందరికీ తీవ్ర శోకాన్ని మిగిల్చాడు. అయితే ఉదయ్ కిరణ్ గారి డౌన్ఫాల్కి అతని నిర్ణయాలు కూడా ఒక కారణమని చెప్పవచ్చు. ముఖ్యంగా తన దాకా వచ్చిన ఎన్నో సూపర్ హిట్ సినిమాలను ఉదయ్ కిరణ్ గారు రిజెక్ట్ చేశారట. అందులో ప్రభాస్ గారు నటించిన ఒక ఇండస్ట్రీ హిట్ కూడా ఉందట. 2004లో సంక్రాంతికి విడుదలై పెద్ద హిట్ అయిన ఈ మూవీ మొదట ఉదయ్ కిరణ్ గారే చేయాల్సింది. ఉదయ్ కిరణ్ గారిని హీరోగా అనుకున్నారట మేకర్స్. దాదాపు ప్రాజెక్ట్ కూడా ఓకే అయిందట. అయితే ఏం జరిగిందో తెలియదు కానీ ఉదయ్ కిరణ్ గారు అనూహ్యంగా ఈ మూవీ నుంచి బయటకు వచ్చేశాడట. దీంతో ఇదే సినిమాను ప్రభాస్ గారితో తెరకెక్కించారు మేకర్స్. కట్ చేస్తే సినిమా బ్లాక్ బస్టర్గా నిలిచింది. ఇలా ఉదయ్ కిరణ్ గారి చేతుల్లోంచి జారిపోయిన ప్రభాస్ గారి బ్లాక్ బస్టర్ మూవీ ఏంటో తెలుసా? వర్షం.